హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ ధాన్య. ఈరోజైతే మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మామూలు నూడిల్స్ కాదండి, ఇప్పి నూడిల్స్. నేనైతే నార్మల్గా చేయకోకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాము, చైనీస్ మోడల్లో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఇడ్లీ కుక్కర్లో కింద వాటర్ పెట్టేసి స్టీమ్ అయ్యేలాగా ట్రై చేశాను. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ పెట్టాను కానీ అస్సలు అవ్వలేదు. సో ఇంకా ఇది కాదని చెప్పేసి మరుగుతున్న వాటర్లోకి డైరెక్ట్గా నూడిల్స్ వేసేసి ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను. సో దాట్ ఎక్కువ ఉడకకుండా ఉంటుందని చెప్పేసి ఇలా ఫిల్టర్ చేసిన వాటర్ని కూడా కొంచెం పక్కన అలాగే పెట్టుకొనేసాను. ఎందుకంటే ఏమైనా మరీ డ్రైగా అయిపోతే వాటర్ యాడ్ చేద్దామని. ఈ చిన్న గ్యాప్లో నూడిల్స్ అలా నేను ఫిల్టర్ చేసేది చూసేసి తాన్య పరిగెత్తుకుంటూ వచ్చేసి ఫోర్క్ ఎక్కడ, స్పూన్ ఎక్కడ అని ఎతుకుతోంది. ఎందుకు తాన్య స్పూన్ ఫోర్క్ అంటే నూడిల్స్ తింటాను అని చెప్పేసి గోల్ చేస్తుంది. ఎలా తింటావు చూయించు ఫోర్క్తో అంటే తను చూయించి ఎంత క్యూట్గా అడుగుతుంది చూడండి, అది తినొస్తుందంట. సో ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్, టమాటో అండ్ ఫ్రోజన్ బీన్స్ ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఒక 5 మినిట్స్ పాటు. చూస్తున్నారుగా టమాటో ఇలా బాగా మగ్గిపోవాలి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మాత్రం ఎగ్ వేసే ముందర ఒక 1 మినిట్ మళ్ళీ మంచిగా అంతా కలిపేసి స్టీమ్లో పెట్టేసిన తర్వాత ఇలా 2 ఎగ్స్ తీసుకొని, నేనైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ వేసాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్ అన్నట్లు. సో అలా వేసేసి అస్సలు ఏం డిస్టర్బ్ చేయకుండా ఒక్క నిమిషం అలానే లిడ్ క్లోజ్ చేసి ఉంచేయండి. సో ఇలా కొంచెం ఆ వైట్ అనేది బాగా ఇదైపోతుంది. తర్వాత చిన్నగా ఆ ఎల్లో పార్ట్ కూడా మనము స్క్రాంబుల్ చేసుకుంటూ మొత్తం అంతా స్క్రాంబుల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా స్క్రాంబుల్ అయిన దాన్ని, ఇది నాది యాక్చువల్గా స్టీల్ ప్యాన్, సో తొందరగా కింద అడుగు పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఫ్రీక్వెంట్గా కిందన ఇది చేస్తున్నాను. సో ఇలా మొత్తం స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము కావాల్సిన మసాలాలు వేసుకుందాము. నేను ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇది వచ్చేసి క్యూమిన్ పౌడర్, అలాగే పసుపు అండ్ ఉప్పు అయితే నేను దీంట్లో వేయలేదండి. ఎందుకంటే నేను నూడిల్స్ చేసేటప్పుడే నూడిల్స్లోకి వేసేసుకున్నాను, నాకు అదే సరిపోయింది. అండ్ గ్రీన్ చిల్లీ కావాల్స్తే గ్రీన్ చిల్లీ, లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం మ్యాగీ చేసేటప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను. సో ఇలా అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక లిడ్ పెట్టేసి ఉంచేసేయండి. ఇలా మంచిగా ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని సపరేట్ చేసుకున్న నూడిల్స్ని వేసి బాగా కలిపేసుకోవాలి. నేను ఆయిల్ వేయడం కాస్త మర్చిపోయినా, సో కొంచెం టైం అయ్యేసరికి ముద్ద అయిపోయింది. మేక్ షూర్ మీరు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇది బాగా విడివిడిగా వచ్చేస్తుంది. లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది మీకు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడున్న మసాలాలు ఓకే అనుకుంటే మీరు వదిలేయచ్చు. లేదంటే మనకు ఆల్రెడీ మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా మ్యాగీతో పాటు, మీరు ఆ మసాలా ప్యాకెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పినట్లే చాలా డ్రైగా వచ్చేసింది. సో అందుకే నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆ ఫిల్టర్డ్ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పాప ఉంది కదా, మరీ డ్రై అయితే తనకి పట్టేసుకుంటుంది అని చెప్పేసి. సో ఇది కొంచెం యాడ్ చేసేసి, నేను మరీ ఎక్కువ ఏం పెట్టలేదు, సో ఇలా యాడ్ చేసి డైరెక్ట్గా మ్యాగీ మసాలా అని అయితే వేసేసాను. సో 2 ప్యాకెట్స్ కాబట్టి 2 మసాలా ప్యాకెట్స్ వేసేసి మొత్తం కలిపేసుకొని అంత పట్టేలాగా తర్వాత నేను కొంచెం లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉంచేసాను, ఒక 4-5 మినిట్స్. దాని తర్వాత మనకి ఎమ్మీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ. సో మీరు సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ లుక్ అండ్ ఫీల్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. నాకైతే ఫస్ట్ టైం చేశాను, సో చాలా హ్యాపీ అనిపించింది అవుట్పుట్ కూడా. మేబీ ఇంకా వస్తే వెజిటబుల్స్ ఉంటే కూడా ఇంకా బాగుందేమో. బట్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.